యువజన సేవల విభాగం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ప్రయోజనం చేకూర్చినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 కార్యక్రమం ద్వారా యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించే వినూత్న ప్రయత్నం చేపట్టామని చెప్పారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, మహిళల భద్రత వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా 593 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. క్రీడలు, యువజన అభివృద్ధి ద్వారా రాష్ట్ర యువతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ యువజన శాఖ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, యువజన అంటే యూత్ అనే వాళ్లకు ఏ విధమైన వాళ్ళల్లో మోటివేట్ చేయాలనే దానివల్ల ఫస్ట్ ఈ రాష్ట్రానికి సంబంధించి బ్లడ్ డొనేషన్ చేస్తే ఏ విధమైన ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఏ విధమైన మంచి జరుగుతుందనే కార్యక్రమాలు ఈ యువజన శాఖ ద్వారా అన్ని స్కూళ్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏదైతే డ్రగ్ మహమ్మారి ఏదైతే ఉందో సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అలాగే అన్ని స్కూల్స్ లో, యూనివర్సిటీస్ లో కూడా ఈ యువజన సర్వీసుల శాఖ ద్వారా నిర్వర్తించి సమాజానికి మేము సైతం అనే ఏదైతే నినాదంతో యువతీ యువకుల్లో మేల్కొల్పే విధంగా ఈ శాఖ ద్వారా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. జై హింద్.